భారత ప్రభుత్వం ప్రపంచంలోని ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలోని రియాసీ జిల్లాలో చినాబ్ నదిపై నిర్మించబడింది. కాగా నది లోయపై 4314 అడుగుల మేర ఈ నిర్మాణం విస్తరించి ఉంది. దీని పొడవు 1740 అడుగులు. దీనిలో 785 మీటర్ల పొడవైన డెక్ ఆర్చ్ వంతెన, దానికి తోడుగా అప్రోచ్ వంతెన నిర్మించడం జరిగింది. నది అడుగు భాగం నుండి 359 మీటర్లు అనగా 1178 అడుగుల ఎత్తైన ఆర్చ్ వంతెన నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఆర్చ్ వంతెన. ఇది జమ్మూ బారాముల్లా లైన్లో కౌరీ మరియు బక్కల్ మధ్య ఉంది. ఈ వంతెన $14.86 బిలియన్ ఖర్చుతో నిర్మించారు. ఈ ప్రాజెక్టును భారత రైల్వేకి చెందిన కొంకన్ రైల్వే కార్పొరేషన్ పర్యవేక్షించింది. ఈ ప్రాజెక్టుకు 2002లో ఆమోదం లభించినప్పటికీ నిర్మాణ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. బేస్ సపోర్టులు నవంబర్ 2017లో పూర్తి కాగా ఏప్రిల్ 2021 నాటికి ఆర్చ్ నిర్మాణం పూర్తయింది. ఆగస్టు 2022 నాటికి మొత్తం వంతెన నిర్మాణం పూర్తి చేశారు. మొదటి ట్రయల్ రన్లు జూన్ 2024లో పూర్తి చేశారు. ఈరోజు అనగా జూన్ 6న 2025న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడి జాతికి అంకితం చేయబడింది. వ్యూహాత్మకంగా ఈ రైల్వే వంతెన నిర్మాణం మనకెంతో లాభదాయకం.